గతంలో ఉన్న వాళ్ళు తీర్చలేకపోయారు, కానీ అది మనం ఇప్పుడు వాళ్ళకి హామీ ఇచ్చి మనం తీర్చాలి సార్ అని చెప్తే, సరే అమ్మా ఖచ్చితంగా ఈసారి మనం సుధా సుగ్నాకర్ సార్ గారిని గెలిపించుకుందాం, అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుందాం అని చెప్పి సార్ మాకు మాట ఇవ్వడం జరిగింది. దాని మీద మీరందరూ కూడా ఒక్క మాట మీద ఉండి మొదటి సంఖ్యలో ఉన్నటువంటి కారు గుర్తు మన సుధా సుగ్నాకర్ రాజు గారి కారు గుర్తుకు ఓటేసి మీరు అందరూ కూడా గెలిపించుకోవాలి. మీ అందరికీ ఒకటే విషయం విన్నపించుకుంటున్నా, ఇక్కడ నుంచి మెడికల్ కాలేజ్ నుంచి ఇక్కడ దాకా మీకు దారి లేదు, మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, ఆ విషయం మీ అందరికి కూడా తెలుసు. ఆ విషయంలో ఎమ్మెల్యే గారు ముందుండి మీకోసం మీ అందరి దగ్గరికి వచ్చి మీ సమస్యను పరిష్కరించారు. ఆ రోడ్డుకి ప్రొసీడింగ్ కాపీ కూడా మన సుధా సుగ్నాకర్ సార్ గారే ఇచ్చిర్రు, అందజేసిర్రు. దానికి కూడా మీరు అందరూ కూడా ఇప్పుడు సుధా సుగ్నాకర్ సారు మీ వార్డుకు రావడం మీరు అందరూ కూడా చాలా అదృష్టవంతులు. మీకు ఇక్కడ రోడ్డు కావాలి అని అంటే సుధా మేడంని గెలిపించుకుంటేనే మీకు ఆ రోడ్డు అవుతుంది. నేను ఇంకొన్ని కూడా చూసిన మహిళా సంఘం భవనం కూడా మీ అందరికీ లేదు, ఎక్కడో ఎవరింట్లోనో కూర్చొని అందరూ కూడా మీటింగ్స్ పెట్టుకుంటారు, ప్రతి నెల మీటింగ్ జరిగితే దానికి కూడా నేను మండల మహిళా అధ్యక్షురాలు కూడా పనిచేస్తున్నా. నేను మహిళలందరూ కూడా ఎక్కడో అక్కడ ఉండి మీటింగ్స్ పెట్టుకోకుండా మీ అందరికి ఒక మహిళా బిల్డింగ్ ను కూడా నేను ఎమ్మెల్యే సార్తో మాట్లాడి సుధా సుగ్నాకర్ సార్తో మాట్లాడి దగ్గరుండి కూడా మేము ఆ పనులు చేయిస్తాము. నా నెంబర్ మీ అందరికి ఇస్తా. ఇప్పుడు ఏదో ఎలక్షన్లలో వచ్చి చెప్పిపోతున్నామని కాదు, ఈ 5 ఏళ్ళు మీతో ఉంటామమ్మా. ఈ 2 రోజులు అందరు వస్తారు మీ ఇంటికి, ప్రతి గడపకు మీ దగ్గరకు అందరు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కానీ వాళ్ళు ఇచ్చే డబ్బులు కానీ వాళ్ళు ఇచ్చే ఏది కూడా ఈ 2 రోజులే ఉంటాయి. తర్వాత ఎవరు కూడా మీ అందరు మీ పని మీరే చేసుకోవాలి, మీ అన్నం మీరే తినాలి, మీరే చూసుకోవాలి. కానీ అమ్మ నాకు సమస్య వచ్చింది, నాకు ఆపద వచ్చింది అంటే మీకోసం ఈ 5 ఏళ్ళు ఎవరు నిలబడతారు అనేది మీరు అందరూ కూడా చూసుకోవాలి. 5 ఏళ్ళు మీకోసం సుధా సుగ్నాకర్ సార్ గారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. మన జనగాంలో 8వ వార్డు అభ్యర్థిగా పల్లా సారు నన్ను ఆశీర్వదించి మన వార్డుకు పంపించినందుకు సార్కు ముందుగా కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నా. అయితే ఫస్ట్ నేను 8వ వార్డుకు వచ్చినప్పుడు నేను 8వ వార్డు మొత్తము వార్డుల ఇల్లు తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కొక్క సమస్య చెప్పిర్రు, ఎవరెవరికి ఏమేమి ఉన్నాయి ఏంటిది అనేది. అయితే నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మందికి ఇక్కడ ఇల్లు లేవు, డబుల్ బెడ్రూమ్ల కోసము చాలా మంది ఎదురు చూస్తున్నారు, అంతే కదా. చాలా నేను చూసిన వరకు అయితే డబుల్ బెడ్రూములు రాలేదు, ఖాళీ స్థలములు ఉంటే ఇల్లు కట్టుకుందామంటే దానికి డబ్బులు రాలేదు. వీటి 2 గురించి అయితే చాలా బాధపడుతున్నారు కొంతమంది. నేను విన్నది కరెక్టేనా? ఓకే. అయితే మళ్ళీ నైట్ నేను ప్రచారంకి వస్తున్నప్పుడు ఇక్కడ ఇప్పటిదాకా మాట్లాడిన భయ్య మంచినీళ్ళు వస్తలేవని చెప్పిండ్రు. నాకు చాలా వరకు నల్ల నీళ్ళు లేవు, నల్లలు రాలేదు అని. ఇది కరెక్టేనా? సరే, మీకు మంచినీళ్ళు అందించే బాధ్యత నాది. నేను మీకు మిషన్ భగీరథ వాటరు ఇంటింటికి ఇచ్చే ప్రయత్నం చేస్తా అని నేను మీకు మాటిస్తున్నా. సరే, అయితే ఇంకొకటి, ఈ రోడ్డు ఉంది కదా మనకి ఇప్పుడు, ఈ రోడ్డు మనకు పల్లా సారు ఎంత ఇబ్బంది పడి ఎంత కష్టపడి మన వార్డు గురించి ఈ రోడ్డు మనకు చేసిండ్రో నాకు సార్ చెప్పిండ్రు, మీరు కూడా చెప్పిండ్రు. అయితే ఫస్ట్ మీరు గెలిపించిన వెంటనే ఆ రోడ్డు వేయించే పూచి నాది. మీరు నన్ను గెలిపించిన వెంటనే మీకు ఫస్ట్ నేను వాటర్ ప్లాంట్ ఒకటి మన వార్డుకు పెట్టిస్తా, ఇది గ్యారంటీ. ఎందుకంటే మంచినీళ్లకు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా మందికి నల్లలు లేవంటే బాధేసింది నాకు. మన కేసీఆర్ సారు ఆయన ప్రభుత్వంలో మన కోసము కాళేశ్వరం కట్టిందే, మన కోసము మనం ఇబ్బంది పడుతున్నామనే మన కోసం కట్టిర్రు. అక్కడి నుంచి వచ్చిన నీళ్ళు మరి ఇక్కడి నుంచి ఈడకి ఎందుకు వస్తలేవు అని రాత్రి నేను ఆలోచన చేసిన. కాబట్టి నేను ఖచ్చితంగా మీకు వాటర్ విషయంలో మీకు ప్రామిస్ చేస్తున్నా, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క నల్ల కంపల్సరీ ఉండాల్సిందే. ఇంకొకటి, సీసీ రోడ్స్ కూడా సరిగా లేవు. మన 8వ వార్డులా ఒకటి వికాస్ నగర్ ఉన్నది, ఒకటి గీతానగర్ ఉన్నది, ఒకటి దుర్గమ్మ గుడి దగ్గర ఆ చుట్టుప్రక్కల ప్రాంతం ఉన్నది, ఒకటి మన గిర్నిగడ్డ ఉన్నది. అయితే ఈ 4
పనులల్లా మన మున్సిపల్ వాళ్ళు సిబ్బంది తక్కువ ఉన్నారు. ఎందుకంటే నేను ఇదివరకు చేసిన కాబట్టి మీకు చెప్తున్నా. అయితే ఒక్క వార్డుకు 4 ఇస్తారు. ఈ 4 నేను మనకు 4 పార్టీలు ఉన్నాయి 5 వార్డు. ఖచ్చితంగా సిబ్బంది పెంచి మీకు పారిశుద్ధ్యం పనులు చేపిస్తా. ఒకటే సరేనా? ఇంకొకటి, మేము డాక్టర్స్ కాబట్టి ప్రతి 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ మీకు ఇక్కడ మెడికల్ క్యాంపు పెట్టిస్తా. ఎందుకంటే మనకంతా చాలా అవసరం. ఓకేనా? ఓసారి ఐ క్యాంపు పెట్టుకుందాము, ఓసారి హెల్త్ క్యాంపు పెట్టుకుందాము. అన్నీ ఇక్కడనే టెంట్ వేసుకొని ఇక్కడనే చేసుకుందాం. అన్ని మనకు మంచి ప్లేస్ ఉంది. ఓకేనా? ఇలా మహిళా ఉపాధి అడిగినరు, నన్ను అడిగినరా? ఈ మహిళా ఉపాధి నేను ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది ప్లానింగ్ చేసి కంపల్సరీ మీకు మహిళా ఉపాధి పథకం అనేది చేస్తా.